టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. పరాభవనామ సంవత్సరం 2026కి అయితే మనకి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పాలంటే మొట్టమొదటిగా మనకి ఏం చూడాలండి, మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. ముందుగా మనకి ఈ యొక్క గురుడు ఎక్కడున్నాడండి? మిథున రాశిలో ఉన్నాడు. ఈయన జూన్ 2, 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఈ కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత 24 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా కర్కాటక రాశిలో ఉండి, ఆ తర్వాత అతిచారం వలన సూర్యుడు రవి సింహరాశి దగ్గరికి సింహరాశిలోకి వెళ్తాడు. వెళ్ళి జనవరి 24, 2026 సంవత్సరం వరకు ఉండి, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ కర్కాటక రాశిలోకి వచ్చే సంవత్సరం అంతా కూడా మళ్ళీ 2027 ఉగాది వచ్చేంత వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇది మనకి గురుడు యొక్క సంచారం. ఇకపోతే శని వచ్చేసరికి మనకి ఎక్కడున్నాడండి? మీనరాశిలో వక్రించున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వక్రించి అక్కడే ఉంటాడు. అక్కడ బ్యాక్ వస్తాడు. అక్కడ నక్షత్రాల్లోనే వెనక్గా రావడము అనేటటువంటిది పూర్వభద్ర నుంచి ఉత్తరాభద్ర నుంచి పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం, అలా ఆ రాశిలోనే ఉండడం జరుగుతుంది. నక్షత్రాల్లో సంచారం కిందకి రెట్రోగ్రేడ్ అవుతాడు, వక్రగతి. ఇకపోతే ఈ యొక్క కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి మనకి రాహుగ్రహము మన కుంభరాశిలో ఉంది. మరి డిసెంబర్ 1, 2026 సంవత్సరం వరకు కూడా కుంభరాశిలో ఉండి, ఆ తర్వాత అక్కడి నుంచి మనకి మకర రాశిలోకి వస్తాడు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా సింహరాశిలో ఉండి, ఆ సింహరాశి తర్వాత మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు. అయితే ఇక మిగతా గ్రహాలన్నీ కూడా సంచారం అనేటటువంటి చిన్న గ్రహాలు కాబట్టి అవి మారుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి రాజు గురుడై ఉన్నాడు, మంత్రి కుజుడై ఉన్నాడు. ఈ సంవత్సరం సేనాధిపతి మరి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి మళ్ళీ చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు, ఈ విధంగా ఉన్నారు. మనకి సంవత్సరంలో చూసుకున్నప్పుడు ముహూర్తాలు కూడా లేవు. మనకి అధిక మాసం వచ్చింది. శుక్రమౌఢం వచ్చేసరికి దాటిన తర్వాత మనకి కేవలం ఏప్రిల్, మే నెలలో వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత మళ్ళా మనకి అధిక మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఉండడం జరిగింది. ఇకపోతే ఒక్కొక్క రాశి వారికి మనకి ఈ యొక్క ఆదాయ వ్యయాలతో పాటు ద్వాదశ రాశుల్లో ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మనకి కేతువు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి మనకి నిరాశ బాగా అధికంగా ఉండడము, మనకి ఏదైనా సరే చనిపోవాలని అనిపించడము, ఇలాగ ప్రతి చిన్న సమస్యకి కూడా తలడిల్లిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి రాజ్యపూజ్యము కంటే కూడా తక్కువగా ఉండే అవమానం ఎక్కువగా ఉంది. మరి మకర రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము ఈ సంవత్సరంలో జరుగుతాయి. భార్యాభర్తల ఇద్దరు కూడా వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఒకే చోటకి ఉద్యోగాలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మకర రాశి వాళ్ళందరూ కూడా దెబ్బలాటలు, కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోర్టులకు వెళ్తున్నారు, రీకన్సైల్ అవ్వడానికి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. అయితే ఈ పంటలన్నీ కూడా మరి వేరే వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా గతంలో వ్యాపారాలు చాలా బాగా చేశారు. అటువంటి వాటిల్లో నష్టాలు అనేటటువంటివి చాలా అధికంగా వచ్చినాయి. మరి ఈ సంవత్సరం ఆ నష్టాల నుంచి బయటికి మీరు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క
శత్రుపీడ, శత్రువుల గురుడు మరి మిథున రాశిలో ఉన్నాడు. శత్రుపీడ అనేటటువంటిది మనకి జరుగుతుంది. అలాగే ఈ మాకు చేతబడి చేశారండి, లేకపోతే మాకు అనారోగ్యంగా ఉందండి అని అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన అధికంగా మనకు అనుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక తీర్థక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు ఇలాంటివన్నీ కూడా తిరగడం ద్వారా అధికంగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి పరిహారాలు ఏమిటండి అంటే, కేతు బాగుండలేదు మనకి, కాబట్టి కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. అలాగే రాహువు కూడా మనకి ధనస్థానం నుండి తాగుబోతుల్లో చేసేస్తాడు మనల్ని, వాక్కు కూడా కఠినంగా రావడం జరుగుతుంది. కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.